ఎవరు నాతో కలిసి వచ్చినా రాకపోయినా నేను షహిన్షా గారి ఈ కరవాలంతో నా తలరాత రాసుకుంటాను. ఈ యుద్ధంలో నేను విజయం సాధించినా లేక వీరమరణం చెందినా కనీసం నా భర్త, నా కుటుంబ సభ్యులు, ఈ రాజ్యపు ప్రజలు నన్ను చూసి గర్విస్తారు. నా చావుకి ఎవరూ కంటతడి పెట్టబోరు. అందుకు నాకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. నేను చివరిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎవరైనా నాకు తోడుగా ఉంటారా? మేము మీతో పాటు వస్తాం చోటి అమ్మిజాన్. మాకు సరిపోయే యుద్ధ కవచం లేకపోతే ఏంటి, మేం ఇలాగే యుద్ధం చేయటానికి వస్తాము. కావచ్చు, నాకు ఒళ్ళంతా ద్వేషం నిండిపోయి ఉండొచ్చు, కానీ నేను పసివాడైన రహీంకి కూడా తీసిపోయేదన్నా. లేదు, నేను మరణించినా శత్రువుల్ని హతమార్చి మరీ మరణిస్తాను. నాకు కరవాల యుద్ధం రాకపోవచ్చు, కానీ బాణాలు ప్రయోగించే విద్య నాకు బాగా తెలుసు. నేను కూడా మీతో వస్తాను జోదా బేగం. మీరు నాతో వస్తున్నందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పడం లేదు. మీ సాహసం చూసి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక విజయమో వీర స్వర్గమో. నేను కూడా నీతోనే ఉంటాను జోధా. కీర్తిశేషులైన హుమయూన్ బాద్షా గారితో పాటు నేను ఎన్నో రక్తపాతాలు చూశాను. నేను నీకు తోడుగా వస్తాను. నేను కూడా మీతోనే ఉంటాను. నేను కూడా మీతో పాటే వస్తాను. బాబర్ వంశస్థులకి సేవ చేసే నపుంసకులు గాజులు తొడుక్కోరని శత్రువులకు తెలిసేలా చేస్తాను. జోదా బేగం, నేను కూడా మీ వెంటే ఉంటాను. పొట్టిదాన్నే కావచ్చు, కానీ విషం తయారు చేయడంలో నేను చాలా నైపుణ్యం కలదాన్ని. నేను తయారు చేసిన విషం వల్ల శత్రువులు ఊపిరాడక చావాల్సిందే. నేను కూడా మీ వెంట వస్తున్నాను జోదా బేగం. అయితే ఇక పదండి, శత్రువులకి తెలిసేలా చేద్దాం. అంతఃపుర స్త్రీలను బలహీనులుగా భావించి వారిని వశం చేసుకోవాలనుకుంటున్నా ఆ మృగాల్లాంటి సైనికుల జీవితాలని అంతం చేద్దాం. జై భవానీ! స్త్రీ శక్తి! అల్లాహ్ అక్బర్! స్త్రీ శక్తి! అల్లాహ్ అక్బర్! స్త్రీ శక్తి! అల్లాహ్ అక్బర్! స్త్రీ శక్తి! అల్లాహ్ అక్బర్! నీ ఊపిరి మరికొన్ని గంటలే ఉంటుంది జలాల్. నీకు కావాలంటే చావడానికి ముందు అయిన వాళ్ళ కోసం ఒక మంచి పని చేయొచ్చు. అందుకు బదులుగా నేను కూడా ఒక మంచి పని చేస్తాను. అదేంటంటే నిన్ను గౌరవప్రదంగా చావనిస్తాను. అసలు మీరేమనుకుంటున్నారు? మీరు మాకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం అనుకుంటున్నారు. అయినా కూడా మిమ్మల్ని ఈ ఊబిలోంచి బయటకు లాగేయమని ఆ ఖుదాని మేము ప్రార్థిస్తున్నాం అక్కయ్య. మనం ఒక ఒప్పందం చేసుకుందామా? నువ్వు మా అమ్మాయి జాన్ని ఎక్కడ బంధించావో చెప్పు. అందుకు బదులుగా నేను నీ విశిష్ట బేగంలో ఒక దానిని మానభంగం కాకుండా చూస్తాను. అంటే ఆ బేగంని గౌరవప్రదంగా చావనిస్తాను. మా బేగంలలో ఎవరి శీలానికి నువ్వు భంగం కలిగించాలనుకుంటున్నావో వాళ్ళు కూడా నీకు బంధువులే అవుతారు. నువ్వు కూడా స్వర్గస్థుడైన హుమయూన్ బాద్షా గారి కుమార్తె అంటే మాకు చాలా సిగ్గుచేటుగా ఉందక్కయ్య. నాకు కూడా సిగ్గుచేటుగానే ఉంది. నువ్వు కీర్తిశేషులైన హుమాయూన్ బాద్షా కుమారుడివి. నాకు సిగ్గుగా ఉన్నదేమిటంటే ఇప్పుడు నాకు బంధుత్వాల సంగతి గుర్తు చేస్తున్న ఈ వ్యక్తి తన కూడా అమ్మిజాన్ వంటిదైనా మా అమ్మిజాన్ని నిర్బంధించాడు. మేం పదే పదే మీ అపోహని తొలగించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాం. మేం మీ అమ్మిజాన్ని నిర్బంధించలేదు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు. ఆవిడ నిర్బంధంలో ఉండగా నేను కళ్ళారా చూశాను. మాకు మీ అమ్మిజాన్ ఎక్కడున్నారో తెలుసుంటే తనని మేము ఎప్పుడో విముక్తురాలు చేసేవాళ్ళం. కథలల్లినంత మాత్రాన నీ తలరాత మారిపోదు జలాల్. నువ్వంత తేలిగ్గా వినవు. ఉండు చూపిస్తా. నువ్వు మా అమ్మిజాన్కి పట్టించిన గతి కంటే దారుణమైన దుర్గతి
నీ భార్యలకి ఆ హమీదా బేగంకి పట్టిస్తాను చూడు. నీ బతుకు ముగిసాక ఢిల్లీ ఆగ్రాల పాలన ఎలాగైనా నా హస్తగతమైపోతుంది. అప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా నేను మా అమ్మి జాంచాలు కనుక్కొని తీరుతాను. అంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే నీ మొండితనం కారణంగా మీ అమ్మి జాన్కి నీ బేగములకి రానున్న చావు తలుచుకుంటేనే విచారంగా ఉంది. నిగారక్కయ్య, మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. మీరు అపోహలో ఉన్నారు. ఇక్కడ శత్రు సైనికుల శవాలు ఉండాలి. ఏమైపోయాయి? అడవి కాల్చిపారేయండి. దేనికి వెనకాడొద్దు. ఎందుకంటే మనం షహన్షా గారిని మనం వెంట పెట్టుకుని తిరిగి వెళ్ళాలి. మీ అందరికీ అర్థమైందా? ముందుకు సాగండి, వెళ్ళండి. నేను సంసిద్ధంగా ఉన్నాను జోదా బేగం. అందరూ సిద్ధం కండి. ఇవాళ విజయమో లేక వీరస్వర్గమో తేలాలి. ఈ గుండిగల్లో ఇంకా నూనె పోయండి. నూనె సరిపోకపోతే నీళ్లు పోసి బాగా మరిగించండి. కట్టెలను కాల్చండి. నిప్పులను తయారు చేయండి. ఆ శత్రువులు మన గుడారాల్లోకి అడుగు పెట్టాలని ప్రయత్నం చేసిన వెంటనే ఈ మరుగుతున్న నూనెని, నీళ్లని, నిప్పులని వాళ్ళ మీద కురిపించాలి. అలాగే వంటశాలలో ఉన్న కారం మసాలా అంతా కలిపి తీసుకురండి. అది చాలదనుకుంటే మరింత నూరండి. ఈ కారం ఒకసారి శత్రువుల కళ్ళలో పడేసరికి వాళ్ళు కళ్ళున్నా సరే గుడ్డి వాళ్ళైపోతారు. చాలా బాగుంది ఆదం సాబ్. మీ సాహసానికి, మీ యుద్ధ నైపుణ్యానికి సాటి లేదనుకోండి. ఇంత సాహసం, ఇంత సామర్థ్యం వల్ల ఏం ఒరిగింది? నేను హతమార్చాలనుకున్న వ్యక్తి కోసమే నేను పోరాడాల్సి వచ్చింది. ఆదం సాబ్, మెల్లగా మాట్లాడండి, మెల్లగా మాట్లాడండి. ఎవరు జలాల్కి చాడీలు చెప్తారో ఏమో. ఆదాబ్ హుజూర్, మీకో దురవార్త. షహన్షా జలాల్ మాయమైపోయారు. వారిని మన శత్రువులు నిర్బంధించినట్టుగా తెలుస్తోంది. తోడర్మల్ సాబ్ ఇంకా ఆ ఫరద్ ఖాన్ వారిని వెతుక్కుంటూ వెళ్లారట. యా ఖుదా, మా షహన్షాని నువ్వే కాపాడాలి. నాకెంతో సంతోషంగా ఉంది. అదృష్టం నన్ను దయదల్చినట్టుంది. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇక ఆగ్రా గద్దే నా హస్తగతమైపోతుంది. పద. ఇప్పుడు మీ అందరి విశ్వాస పాత్రతకి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. మొఘలాయి సామ్రాజ్యపు ఉప్పు తిన్న రుణం ఇప్పుడు మీరంతా తీర్చుకునే సమయం వచ్చింది. జై కొట్టండి జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ కి! జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్! మొఘలాయి సామ్రాజ్యం! మిగతా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా మహామంగా? చిత్తం. హకీం సాహెబా, ఇది ఎంతో అపాయకరమైన విషయం. దీనిని నీళ్లలో కలిపి శత్రువుల మీద చల్లుదాం. ఈ అపాయకరమైన విషయం శత్రువుల శరీరాన్ని తాకగానే క్షణాల్లోనే వాళ్ళు చావక తప్పదు. చాలా బాగుంది. శత్రువుల్ని ఎదుర్కోవడానికి ఇలాంటి ఆయుధాలు ఉంటాయని నేనెప్పుడూ వినలేదు, చూడలేదు కూడా. ఏమవుతుందో ఏమో. మనమంతా స్త్రీలం, సైనికులం కాదుగా. అయినా వాళ్ళ ముందు నిలబడగలమా? ఒక స్త్రీ గనుక తలుచుకున్నట్లయితే తన ముందు ఎవరూ నిలబడలేరు. మీ శక్తిని మీరు గట్టిగా నమ్ముకోండి. విజయమో వీరస్వర్గమో చరిత్ర మనల్ని సదా జ్ఞాపకం ఉంచుకుంటుంది. నేటి వరకు బాద్షాలే తమ చరిత్ర రాసుకుంటూ వచ్చారు. నేడు బేగంలమైన మనం మన చరిత్రని రాసుకుందాం. మొదటిసారిగా నేను కైజర్ చేత పట్టుకున్నాను, కాని ఖుదాకసం నాకెలాంటి భయము లేదు. నేడు మనం ఈ యుద్ధంలో పోరాడబోము, విజయం సాధిస్తాము. ఇంతవరకు మా స్త్రీలు తమ మాన సంరక్షణకి విషం తాగేవారు లేదా ఆత్మాహుతి చేసుకునేవారు. కానీ నేడు మన మాన సంరక్షణార్థం
మనం ఆయుధాలు చేపట్టాము. ఇక మనం వెనకడుగు వేయబోము. దుర్గామాత మనకి తోడుగా ఉంది. ప్రజల ఆశీస్సులు మనకి తోడుగా ఉన్నాయి. షహిన్షా పట్ల మనకి గల ప్రేమ మనకి తోడుగా ఉంది. విజయం మనదే! విజయం మనదే! విజయం మనదే! వెళ్ళు అంతఃపుర స్త్రీలకు మా వర్తమానం తెలిచి ఆత్మసమర్పణకి ఇదే చివరి అవకాశమని వాళ్లతో చెప్పు. ఆ తర్వాత నేను జాలి తలచను. ఇక మీరంతా దాడికి సిద్ధంగా ఉండండి. సలీమా బేగం, మీరు ఈ యుద్ధంలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. మీరు రహీం దగ్గర ఉండడం అంతకంటే ముఖ్యం. మీరు వారితోటే ఉండండి. చిత్తం మహారాణి, మీరు చక్కగా సెలవిచ్చారు. నేను రహీంని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. రండి రహీం. ఇప్పుడిక నేను ఈ సామ్రాజ్యపు కోడలిగా నా బాధ్యత నిర్వర్తిస్తాను. అలాగే ఒక తల్లిగా కూడా మా బాధ్యత నెరవేరుతుంది. మాషా అల్లా, నిజంగానే ఖుదా జలాల్ని ఎంతో కటాక్షించాడు. ఒకరిని మించిన మరొక సాహసవంతురాలైన బేగంలను ప్రసాదించాడు. నా సంతానం కూడా నాతో పాటే వస్తుందని నేనెవరికీ చెప్పలేను. ఈరోజు ప్రశ్న: మహామంగ ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను కనబరుస్తుంది? ఏ ఆదం ఖాన్, బి అక్బర్. ఆదాబ్ బేగం సాహిబా, అబుల్ మలీ సైనికుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. బేగం గారికి జయము జయము. మీరిలా ఆలస్యం చేయడం అబుల్ మాలీ హుజూర్ గారికి ఆగ్రహం కలిగిస్తోంది. వారు పంపిన వర్తమానం ఏంటంటే స్వయంగా లొంగిపోవడానికి ఇదే చివరి అవకాశం మీకు. మీరిక మొగలాయి సామ్రాజ్యపు బేగంలు గారని మిమ్మల్ని అర్థం చేసుకోమన్నారు. మీరిప్పుడు ఒక విజేత ఆస్తి. అది మీరు గుర్తించి అబుల్ మాలీ సాహెబ్కి ఆహ్వానం పలకండి. నువ్వు కేవలం ఒక వార్తాహరుడివి. లేకపోతే నాతో నువ్వు చెప్పిన మాటలకి నీ తల తెగి నేలపై పడి ఉండేది. నీ ప్రాణం గాల్లో కలిసిపోయి ఉండేది. వెళ్ళు, వెళ్ళి మీ అబుల్ మాలిక్ చెప్పు, మేము లొంగిపోమని చెప్పు. అన్నట్టు ఇంకొకటి, తను గనక స్వయంగా మరణాన్ని కోరుకున్నట్టయితే లోపలికి ప్రవేశించమని చెప్పు. వెళ్ళు. తను అంత మాటందా? అది చెప్పడానికి నువ్వు నీ ముదృష్ట మొహంతో తిరిగొచ్చావు. నువ్వొక్క స్త్రీకి భయపడి పారిపోయి వచ్చావు. సలహాలు చేయండి. ఆడదంటే ఎలా ఉండాలో వాళ్ళకి తెలియచెప్పవలసిన వేళ ఆసన్నమైంది.
అసలేంటే మీ ఉద్దేశం? నేను బయట నిలబడి మీకోసం వేచి ఉంటానని అనుకుంటున్నారా? అందుకే నేను వచ్చాను. ఇంకా సమయం మించిపోలేదు. నా కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకోండి, అప్పుడే మీ ప్రాణాలు దక్కుతాయి. బయటికి రండి, బయటికి రండి, బయటికి రండి. షెహన్షా జలాలుద్దీన్ బేగంలు నీలాంటి నీచుల కాళ్ళ ముందు తలదించుకుంటారనుకుంటున్నావా? ఇంకా దేనికి ఆలస్యం? దాడి చేయండి. ఏమిటిది? నా సైనికులంతా మట్టి కరుస్తున్నారు. అరే వీళ్ళు స్త్రీలు కాదు, వీళ్ళంతా మృత్యుదేవతలు. వాళ్ళ దగ్గర ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి. ఏమిటా ఆయుధాలు? అలాంటి ఆయుధాలు ఇంతవరకు నేను చూడలేదు, ఎప్పుడు వినలేదు కూడా. అందరికంటే ముందుగా నేను నీ పొగరడుస్తాను, ఆ జలాల్ విశిష్ట రాణి. అరే, విల్లు కింద పడిపోయింది. ఇప్పుడేం చేస్తావు? అబుల్ మాలి, నిన్ను అంతం చేయడానికి ఈ బాణం ఒక్కటే చాలు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వు ప్రయోగించవలసింది నీ చూపులు, తలపులు, రుకయ్య బేగం. ఈరోజు ప్రశ్న: మహామంగ ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను కనబరుస్తుంది? ఏ ఆదం ఖాన్, బి అక్బర్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.